ఇక రెండవ విడత జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 14వ తారీఖున టేకుమట్ల కావచ్చు, చిట్యాల, పలిమేల మండలాల్లో ఇక భూపాలపల్లి మండలంలో ఎన్నికలైతే జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే 3వ ర్యాండమినేషన్ పూర్తి చేసినట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఏదైతే ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి పీఓలు కావచ్చు, ఓపీలకు సంబంధించి ఏదైతే ఓపీలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఛాంబర్లో 3వ విడత ర్యాండమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎన్నికల సంఘం నిబంధనల్ని అనుసరిస్తూ ర్యాండమినేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇక మండలం వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ విధులు నిర్వర్తించేటటువంటి పీఓ, ఓపీఓలను ఏదైతే ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి పోలింగ్ జరపాల్సినటువంటి అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియలో మినహాయింపు అక్కడ కల్పించారు. స్థానికత, అదేవిధంగా విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాన్ని పరిగణలోకి తీసుకొని ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని అయితే కేటాయించారు. 20% సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ఈ యొక్క ర్యాండమైజేషన్ జరిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత పోలింగ్ సామాగ్రికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించి భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అదేవిధంగా చిట్యాల మండలానికి సంబంధించినటువంటి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సామాగ్రికి సంబంధించి చిట్యాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, అదేవిధంగా పలిమేల మండలానికి సంబంధించి మహదేవ్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో, ఇక టేకుమట్ల మండలానికి సంబంధించి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సామాగ్రిని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, టేకుమట్ల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఐడిఓసి కార్యాలయం నుండి రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 13వ తేదీన ఏదైతే పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఉంటుంది. ఇక ఈరోజు అదేవిధంగా 14వ తేదీన పోలింగ్, అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి రెవెన్యూ అధికారులతో, అదేవిధంగా మండల ప్రత్యేక అధికారులతో, పంచాయతీరాజ్ తదితర అధికారులతో కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. వాళ్ళకి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి విధి నిర్వహణ పట్ల పలు సూచనలు కూడా చేశారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు కేటాయించినటువంటి సిబ్బంది ఇప్పటికే అంటే ఉదయం 10 గంటల వరకే 13వ తారీఖున పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఏదైతే పంపిణీ కేంద్రాల్లో మెటీరియల్ తీసుకున్నటువంటి సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతుంది. ఇక తదుపరి ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉండేలా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఓట్ల లెక్కింపు కనుక ఆలస్యం జరిగితే అధికారులకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారని కూడా, ఆలస్యానికి కారణాలు కూడా తెలియజేయాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఈ యొక్క కారణాలు కూడా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయినటువంటి వెంటనే సాధారణ ఎన్నికల పరిశీలకుల అనుమతితో ఈ యొక్క డిక్లరేషన్ కూడా ఫలితాలకు సంబంధించి డిక్లేర్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. రెండవ విడత పోలింగ్ జరిగే మండలాల అధికారులు సిబ్బందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ సమాచారం ఇవ్వడం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సమాచార సేకరణ కావచ్చు జరుగుతూ ఉంది. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలాల్లో గ్రామాల వారీగా 3 విభాగాలుగా విభజించి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. వెబ్కాస్టింగ్ లేని చోట మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. చిట్యాల మండల కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. అదేవిధంగా 14వ తారీఖు ఎన్నికలు జరగబోతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.